హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియోని మొదటిగా ఎవరైనా చూస్తూ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి రోజు వీడియో అండి. ఇంకా ఫ్యామిలీ అయితే అందరూ ఉన్నాం కదనేసి ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నామండి. నైట్ అయితే అమ్మ వాళ్ళ ఊరు పక్కన ఆకివీడికి అయితే వెళ్తున్నామండి. అక్కడ ఎగ్జిబిషన్ అయితే పెట్టారనేసి చూద్దామని వెళ్ళాము. రెడ్ ఫుడ్ థీమ్‌తో అయితే ఎంట్రింగ్‌లో అయితే ఈ విధంగా అయితే పెట్టారు. ఇంకా లోనైతే తాజ్‌మహల్ పెట్టారండి ఫోటోషూట్‌కి. ఈ విధంగా అయితే తాజ్‌మహల్ పెట్టారు. ఫుల్ రష్ అయితే ఉందండి సంక్రాంతి రోజున. అనుకున్నాము రష్ ఉంటదని, మరి ఇంత రష్ ఉంటదని అసలు అనుకోలేదు. ఇంకా సైడ్స్ వస్తే ఫొటోస్‌కి థీమ్స్ అవి పెట్టారండి. ఇప్పుడైతే మేమైతే దిగలేదు. ఇంకా వెళ్ళేటప్పుడైతే దిగుదామనేసి ఇంకా దిగలేదండి. ఫుల్ అయితే రష్ అయితే ఉందక్కడ. ఇంకా లోనకైతే వచ్చేసామండి. ఇక్కడైతే మా జాయ్ అయితే గేమ్ అయితే ఆడుతున్నాడు ఇక్కడ. ఇదైతే బ్యాట్ కోసం అయితే ఆడాడండి. ఈ గ్లాసులన్నీ మొత్తం 2 బాల్స్‌కైతే మొత్తం కింద అయితే పడిపోవాలనేసి అన్నారండి. ఆడుతున్నాడండి గేము. కానీ ఏమీ రాలేదు. ఇంకొచ్చేసి ఇంక లోనకైతే వచ్చేసామండి. ఇంకా ఫుడ్ స్టాల్స్ అవి ఉన్నాయండి పక్కన. ఇది వచ్చేసి మా పాప అండి. మా పాప అయితే ఇదైతే ఎక్కిందండి. మేమైతే వీళ్ళ కోసం అయితే వచ్చామండి ఇక్కడికి. కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా అనేసి. ఇంకా రాగానే ఇదైతే ఎక్కించమన్నదనేది ఇదైతే ఎక్కించానండి ముందు గుర్రం. మా పిల్లలు మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఎగ్జిబిషన్‌లో. సంవత్సరంలో అయితే ఒకసారి అయితే పెడతారండి. సంక్రాంతి టైంలో అయితే పెడతారు ఇక్కడ ఎగ్జిబిషన్. పండగకైతే ఇంటికైతే వెళ్తాం కదా! ఖచ్చితంగా అయితే ఏదో ఒక రోజైతే ఖచ్చితంగా అయితే వస్తామండి ఇక్కడికి. ఇంకా పెద్దవాళ్ళు ఎక్కాల్సినవి ఉన్నాయండి. మేము ఆల్రెడీ అన్నీ ఎక్కేసామని ఈసారి అయితే ఏమీ ఎక్కలేదండి. పిల్లలకి ఛాన్స్ అయితే ఇచ్చేసాము. ఇంకా మా అక్క వాళ్ళ అమ్మాయి కనిపిస్తే కాసేపు అయితే మాట్లాడేసాము అండి. ఆ తర్వాత తనైతే వెళ్ళిపోయింది. ఇదొచ్చేసి మా పాప అయితే ఎక్కిందండి. మా బాబు కూడా ఎక్కుతానన్నాడు. కానీ చిన్న పిల్లలకి ఎంట్రీ అయితే లేదనేసి మా పాప అయితే ఎక్కిందండి సింగిల్‌గా. అసలైతే భయపడదండి ఇలాంటి ఆటిలకి. ఇంకా ఫ్రాక్ అయితే ఏసుకుందండి పాప. జీన్స్ ఏసుకోమంటే జీన్స్ ఏసుకోలేదు. ఫ్రాకే ఏసుకుంది. ఇప్పుడైతే కష్టపడుతుందండి ఆ ఫ్రాక్‌తో. పైకి ఎక్కలేకపోతుంది. జారిపోతుందండి. అండ్ ఫ్రాక్ అయితే అడ్డాడిపోయి జారిపోతుంది. కొంచెం కష్టపడి అయితే పైకైతే ఎక్కేసిందండి. ఇప్పుడైతే జారుతుంది. ఇంకోసారి ఎక్కేటప్పుడైతే కొంచెం ఫ్రాక్ అయితే కొంచెం పైకైతే పెట్టానండి. ఇప్పుడైతే కొంచెం అయితే ఈజీగా అయితే పైకైతే ఎక్కేసింది. ఫుల్‌గా అయితే ఎంజాయ్ చేసిందండి మా పాప అయితే ఇది కూడాను. మా పాప అయితే అది ఆడుతూ ఉంటే ఈ పక్కకైతే వచ్చామండి. ఇదైతే టోరా టోరా అంటండి ఇదైతే. ఇదైతే ఎప్పుడూ ఎక్కలేదు మేమైతే. సరే ఫస్ట్ టైమ్ అయితే చూసాం కదా అనేసి ఎక్కుదామనేసి అనుకున్నాము. ముందైతే ఎక్కుతున్నప్పుడు చూసామండి. కొంచెం భయమైతే వేసింది. ఆ తర్వాత అయితే ఎక్కామండి. కానీ చాలా బాగుందండి. ఫస్ట్ టైం ఎక్కినా సరే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఎంజాయ్ మాత్రం బాగా చేసామండి ఇదైతే. ఇంకైతే ఏమీ ఎక్కలేదండి. ఇది ఎక్కలేదు కదా అనేసి ఇదైతే ఎక్కాము. మొత్తం ఎగ్జిబిషన్ అయితే ఈ విధంగా అయితే ఉందండి మొత్తం. పెద్దవాళ్ళు ఎక్కేయన్నీ ఒక సైడ్‌కి అయితే ఉన్నాయి. చిన్నపిల్లలు ఎక్కేవి అయితే ఒక సైడ్‌కి అయితే ఉన్నాయండి.
ఇక్కడి నుంచి అయితే ఫుడ్ స్టాల్స్ అయితే మొదలైనాయండి. ఎగ్జిబిషన్‌కి వస్తే ఖచ్చితంగా మంచూరియా అయితే తినాల్సిందండి. ఆ మంచూరియా అయితే తిన్నాము. ఇంకైతే ఏం తినలేదు. ఇంకా ఐస్ క్రీమ్స్, పొటాటో ఆహ్, అది కూడా ఉందండి. ఇక్కడైతే చిన్న పిల్లలు ఎక్కేది ట్రైన్ అయితే ఉందండి ఇక్కడ. తర్వాత వచ్చేసి మా బాబైతే ఈ బాల్స్ దాంట్లో అయితే ఎక్కించామండి. ఇంకా చిన్న పిల్లోడు కదా అనేసి ఇదైతే ఎక్కించాము. ఫస్ట్ అయితే చాలా భయపడ్డాడు. ఆ బాల్స్ చూసి కొంచెం పైకైతే ఉందది. అందుకు కొంచెం భయపడ్డాడు. ఆ తర్వాత వచ్చేసి ఎలా ఆడాలో చూపిస్తే చాలా బాగా అయితే ఆడుకున్నాడు. చాలా ఎంజాయ్ చేశాడు మా బాబు కూడాను. కానీ చాలా భయపడ్డాడండి మధ్యలో కూడాను. అంటే ఫస్ట్ టైమ్ ఎక్కించడం అన్నీని. అందుకు చాలా భయపడ్డాడు. ఆ తర్వాత కొంచెం కొంచెం అలవాటయ్యేటప్పటికి చాలా బాగా అయితే ఆడుకున్నాడండి. ఇంకా పక్కనైతే మా అమ్మ, మా పెద్దమ్మ వీళ్ళైతే పక్కనుండైతే ఆడమని చెప్తున్నారు. ఎలా ఆడాలో బాల్స్ ఎలా గెట్టాలో అయితే చూపిస్తున్నారండి. ఇక్కడొచ్చేసి అయితే ట్రైన్ అయితే ఎక్కించామండి పిల్లల్ని. ఫస్ట్ అయితే మా పాప ఒక్కదే ఎక్కింది. ఆ తర్వాత వచ్చేసి మా బాబు కూడా ఎక్కుతా అన్నాడనేసి పక్కనే కూర్చోపెట్టామండి బాబుని కూడా. బాగా అయితే ఎంజాయ్ చేసాడండి మా బాబు కూడాను. ముందు భయపడతాడేమో అనుకున్నాను బాబైతే. అసలు భయపడలేదు. అన్నీ అయితే కొంచెం బానే ఎక్కాడు. ఇంకైతే బయటికైతే వచ్చేస్తున్నామండి. ఇంక వచ్చేటప్పుడైతే ఇవన్నీ చూసుకుంటూ అయితే వచ్చాము. ముందైతే బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి. తర్వాత వచ్చేసి రింగ్ ఆట ఆడేది, ఇవన్నీ గేమ్స్ అయితే ఉన్నాయి. ఈ గేమ్స్ అయితే ఆడలేదండి ఏమీని. ఈ విధంగా చూస్తూ అయితే వెళ్ళిపోతున్నామండి ఇంకా. కొంచెం క్రౌడ్ కూడా తగ్గిందండి. మేము వెళ్ళేటప్పుడు చాలా క్రౌడ్ ఉంది. చూడడానికి కూడా అవ్వలేదు. ఇంకా వెళ్ళేటప్పుడైతే చూస్తూ వెళ్ళామండి. ఇక్కడైతే బెలూన్స్‌తో అన్ని గేమ్స్ అయితే ఉన్నాయండి. ఇంకో సైడ్ అయితే బ్యాగ్స్, ఇంకా జ్యువెలరీస్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా పిల్లల బొమ్మలు అవి కూడా ఉన్నాయి. ఇక్కడైతే ఏం తీసుకోలేదండి. చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాయి ఇక్కడైతే. బయట కన్నా డబల్ రేట్లు ఉన్నాయని అసలు ఏమైతే తీసుకోలేదు. ఇంకా జస్ట్ ఏంటంటే చూసైతే వెళ్ళాము అంతే. ఇక్కడొచ్చేసి అయితే చిన్న చిన్న జాడీలయితే బాగున్నాయి కదా అనేసి చూసానండి. కానీ చాలా కాస్ట్ అయితే ఎక్కువ చెప్పారు. బయట తక్కువైతే ఉన్నది రేట్ అయితే. బయటే తీసుకుందాం అనేసి జస్ట్ చూసైతే వచ్చేసామండి బయటికి. ఇక్కడ బయట 10 రూపీస్ అయితే ఇక్కడైతే 20 రూపీస్, 30 రూపీస్ అయితే చెప్తున్నారండి. అందుకే చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాయనేసి ఇంకా ఇక్కడ జస్ట్ అయితే చూసైతే వెళ్ళిపోయాము. ఈ జాడీ చూడండి క్యూట్‌గా చిన్నగా చాలా బాగుంది కదా! ఇవైతే చిన్న చిన్న కప్స్ అండి. ఇవి కూడా బాగున్నవి. కానీ చాలా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారండి. ఇంకా బయటకైతే వచ్చేసామండి. ఇప్పుడైతే క్రౌడ్ మాత్రం చాలా తగ్గిపోయిందండి. ఇంకా మా డ్యాడీ అయితే రాలేదని ఇక్కడైతే వెయిట్ చేస్తున్నామండి ఇక్కడైతే. ఇంకా వెయిట్ చేస్తున్నాం కదా! కొన్ని ఫోటోస్, వీడియోస్ అయితే ఇక్కడైతే తీసుకున్నామండి. తాజ్‌మహల్ కూడా చాలా బాగుందండి. అందరూ చాలా ఫోటోస్ కూడా తీసుకుంటున్నారు. మేము కూడా ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకున్నామండి. ఇంకా మా డ్యాడీ వచ్చేసాక ఇంకా బయటకైతే వచ్చేసామండి. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.